నిర్దిష్టంగా వ్యవహరించడంతో పాటు వివిధ దళాలకు సంబంధించిన అధిపతులను నియామకం చేస్తారు. వివిధ దళాలనగా వైమానిక దళం, నావికా దళం మరియు పదార్థ దళం. ఈ వివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులను నియామకం చేస్తారు. ఒకటి సర్వసైన్య దేశంలో వ్యవహరిస్తారు. రెండు వివిధ దళాలకు చెందిన అధిపతులను నియామకం చేస్తారు. మూడవ అంశం ఏంటంటే ఈ వివిధ దళాలను సమన్వయపరిచేటటువంటి కమాండర్ ఇన్ చీఫ్లను కూడా నియామకం చేసే అధికారం రాష్ట్రపతి. ఇక చివరిగా సర్వసైన్య అధ్యక్షులుగా భారత రాష్ట్రపతి విదేశాలలో యుద్ధాన్ని ప్రకటించే అధికారం ఉంటుంది. అదేవిధంగా విరమించేటటువంటి అధికారం కూడా భారత రాష్ట్రపతి కలిగి ఉంటారు. సో ఈ 4 అంశాలు గుర్తుంది. ఒకటి సర్వసైన్యాధ్యక్షుడు, 2 వివిధ దళాల అధిపతుల నియామకం చేస్తారు. 3 ఈ సైన్యానికి సంబంధించినటువంటి కమాండర్ ఇన్ చీఫ్ అంటే 3 దళాలను కూడా సమన్వయపరిచేటటువంటి అధిపతిని నియామకం చేస్తాడు. చివరిగా 4వ అంశం ఏంటంటే విదేశాలతో యుద్ధాన్ని ప్రకటించే అధికారం కానీ విరమించేటటువంటి అధికారం కానీ భారత రాష్ట్రపతి కలిగి ఉంటారు. వీటిని మనం రాష్ట్రపతి యొక్క ఏ అధికారులుగా పేర్కొంటాము? సైనిక అధికారులుగా పేర్కొంటాము. తర్వాత భారత రాష్ట్రపతికి దౌత్యపరమైనటువంటి అధికారాలు కూడా ఉంటాయి. దౌత్యపరమైన అధికారాలు అంటే ఈనాటి ఈ ప్రపంచం పరస్పర ఆధారితం. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఇతర దేశాల మీద ఆధారపడక తప్పదు. సో ప్రపంచంలో ఏ దేశం కూడా ఇతర దేశాలతో సంబంధం లేకుండా వాటిపైన ఆధారపడకుండా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉండదు. అందువలన మరి ప్రభుత్వం భారతదేశం ఇతర దేశాలతోని సంబంధ బాంధవ్యాలను మెరుగుపరిచేటప్పుడు, సంబంధాలను అంటే పెంపొందించుకునేటప్పుడు భారత రాష్ట్రపతి అన్ని దేశాలకు కూడా తాను స్వయంగా వెళ్ళి సంప్రదించలేదు, సాధ్యం కాదు. కాబట్టి రాష్ట్రపతి మన దేశం తరఫున తన తరఫున ఈ దౌత్యవేత్తలను రాయబారులను నియమించడం జరుగుతుంది. భారతదేశంతో ఏ దేశాలైతే సన్నిహిత సంబంధాలను, స్నేహ సహాయ సహకార సంబంధాలను కలిగి ఉంటాయో ఆ దేశాలకు మన దేశ ప్రతినిధులను పంపడం జరుగుతుంది. అదేవిధంగా విదేశాల నుంచి రాయబారులని భారతదేశంలోకి అనుమతించడం కూడా రాష్ట్రపతిపైనే ఉంటుంది. ఈ రాయబారులు, దౌత్యవేత్తలు వీరిద్దరూ కూడా ఆధునిక కాలంలో వీళ్ళు చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తారు. అందుకనే ఓటీన్ అనేటటువంటి వాడు సందర్భంలో చెప్తారు, రాయబారి దౌత్యవేత్త అంటే ఎవరు అని. రాయబారి దౌత్యవేత్త ఎవరు అని అంటే తన మాతృదేశం యొక్క జాతీయ ప్రయోజనాలను కాపాడటం కోసం, సంరక్షించడం కోసం, తన మాతృదేశం యొక్క జాతీయ ప్రయోజనాలను సంరక్షించడం కోసం, అభివృద్ధి పరచడం కోసం విదేశాలలో అందమైన అబద్ధాలు ఆడటానికి పంపినటువంటి నిజాయితీ పరుడే దౌత్యవేత్త. అంటే తన మాతృదేశం యొక్క ప్రయోజనాలను, జాతీయ ప్రయోజనాలను కాపాడటం కోసం విదేశాలలో అందమైనటువంటి అబద్ధాలు ఆడటానికి పంపబడిన నిజాయితీ పరుడే దౌత్యవేత్త. అంటే ఇక్కడ అందమైన అబద్ధాలు తన కోసం కాదు, తన మాతృదేశం యొక్క జాతీయ ప్రయోజనాలను మరియు ఆ దేశం యొక్క అంటే మాతృదేశం యొక్క ప్రయోజనాలనే జాతీయ ప్రయోజనాలు, వాటిని సంరక్షించడం కోసం అబద్ధాలు ఆడుతున్నాడు తప్ప తన కోసం కాదు. ఆ అబద్ధాలు ఆడటానికి పంపిన నిజాయితీ పరుడు, దేశం కోసం వెళ్ళినటువంటి వాడిగా మనం చూపించాం. సో విదేశాలలో భారత రాయబారులను, దౌత్యవేత్తలను నియమించేటటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అదేవిధంగా విదేశీ రాయబారులు భారతదేశం వచ్చినప్పుడు కూడా
మొట్టమొదటి వారు కలిసేది భారత రాష్ట్రపతి. విదేశీ రాయబారి ఎవరైనా సరే భారతదేశం రాగానే తను కలుసుకునేది భారత రాష్ట్రపతిని. కలుసుకొని తన నియామక పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ తను నియమించినటువంటి పత్రం మీద ఎత్తుతో అది ఇవ్వడమే కాకుండా తనను ఈ దేశంలోకి అనుమతించకపోవడం అనేది రాష్ట్రపతి యొక్క ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే విదేశీ సంబంధాల విషయానికి వచ్చినప్పుడు ఏ దేశంలోనైనా కూడా అంటే సంబంధ బాంధవ్యాలను కలిగి ఉండేటప్పుడు ఏ దేశమైనా కూడా ఆలోచన చేసేది ఏంటంటే మనతోని ఇతర దేశాలు ఉండే పరిస్థితులను బట్టే సంబంధాలను బట్టే మన దేశం కూడా మనకు కూడా ఇతర దేశాలతో అలాంటి సంబంధాలను కలిగి ఉంటాం. మన రాయబారులను దౌత్యవేత్తలను ఏ దేశం అయితే అనుమతిస్తుందో ఆ దేశాలకు సంబంధించిన రాయబారులను దౌత్యవేత్తలను కూడా మన దేశంలోకి అనుమతించడం జరుగుతుంది. అయితే అనుమతించేటటువంటి సందర్భంలో కూడా భారత రాష్ట్రపతి యొక్క ఆమోదాన్ని అనుసరించి వాళ్ళ దేశంలో నివసించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో విదేశాలతో యుద్ధం వంటి పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం వంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు ఏ రాయబారినైనా కూడా భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోమని చెప్పి ఆదేశించే అధికారం కూడా రాష్ట్రపతి ఉంటుంది. ఇప్పుడు కార్గిల్ యుద్ధం జరిగేటప్పుడు పాకిస్తాన్ భారతదేశానికి సంబంధించినటువంటి 10 మంది రాయబారులని దౌత్యవేత్తలని ఆ దేశం నుంచి బహిష్కరించి మీరు వెళ్ళిపోండి అని చెప్పడానికి 2 కారణాలు. ఒకటేమో ఈ రాయబారుల దౌత్యవేత్తలు ఈ యుద్ధం జరిగేటప్పుడు ఈ దేశానికి సంబంధించిన రహస్యాలని వాళ్ళ దేశం చేరవేస్తారేమోనన్న అనుమానం ఒకటి. రెండోది ఏంటంటే ఈ యుద్ధం జరిగేటప్పుడు ప్రజలు రెచ్చిపోతే యుద్ధం వల్ల ఏమైనా నష్టం జరిగినప్పుడు ఈ రాయబార్య కార్యాలయాల మీద దాడులు చేసి వాళ్ళకి ఏమైనా హాని జరిగితే అంతర్జాతీయంగా అప్రతిష్ట పాలవుతుంది. ఏ దేశమైనా రాయబారులకు దౌత్యవేత్తలకు చాలా గట్టి భద్రత కల్పించాల్సి ఉంటుంది. అంటే మన భరోసా మీదనే వాళ్ళు ఇక్కడికి వచ్చినారు కాబట్టి నీకేం జరుగుతుందో నాకేం సంబంధం లేదనేది ఉండకూడదు. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి దాడులు జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏ దేశంలో ఏం చేస్తుందంటే తన రాయబారులను దౌత్యవేత్తలని అంటే విదేశీ రాయబారులను దౌత్యవేత్తలని దేశం వదిలి వెళ్ళిపోమని చెప్తుంది. అలాగే కార్గిల్ యుద్ధం జరిగేటప్పుడు పాకిస్తాన్ భారతదేశానికి సంబంధించిన 10 మంది రాయబారులను దౌత్యవేత్తలను తమ దేశం వదిలి వెళ్ళిపోమని చెప్పి త్వరగా భారతదేశం 12 మంది పాకిస్తాన్ రాయబారులను దౌత్యవేత్తలను మీరు దేశం వదిలి వెళ్ళిపోండి అని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. అలా దేశం వదిలి వెళ్ళిపోమని చెప్పి కోరే అధికారం కూడా రాష్ట్రపతికే ఉంటుంది. సో 3 విషయాలు. ఒకటేమో మన రాయబారులు దౌత్యవేత్తలు విదేశాల్లో నియామకం చేయడం. 2 విదేశీ రాయబారులు దౌత్యవేత్తలను భారతదేశం నుంచి అనుమతించడం. 3 ఏ రాయబారినైనా దౌత్యవేత్తలను దేశం వదిలి వెళ్ళిపోమని చెప్పి ఆదేశించడం. ఏవి చేసినా కూడా భారత రాష్ట్రపతి అలాంటి అధికారాన్ని కలిగి ఉంటారు. రైట్, వీటిని దౌత్యపరమైన అధికారాలు. ఓకే, ఇకపోతే ఇతర అధికారాలు. ఇతర అధికారాల్లో ముఖ్యంగా మనం రాజ్యాంగపరమైనటువంటి అధిపతులను మాత్రమే కాకుండా భారత రాష్ట్రపతి ఇతర అధికారులను కూడా నియామకం చేస్తుంటారు. ఉదాహరణకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దీనికి సంబంధించిన చైర్మన్ మరియు సభ్యులను భారత రాష్ట్రపతి నియామకం చేస్తారు. అంటే కమిషనర్స్ ఎవరైతే ఉంటారో వారిని నియమించేటటువంటి అధికారం రాష్ట్రపతి కలిగి ఉంటారు. అలాగే సమాచార హక్కు చట్ట కమిషన్ ఏదైతే ఉందో ఈ సమాచార హక్కు సంబంధించినటువంటి కమిషన్ ఏదైతే దాన్ని కమిషనర్ ప్రధాన మరియు ఇతర కమిషనర్లను కూడా భారత రాష్ట్రపతి నియామకం చేస్తారు. అలాగే మనకి ఎన్హెచ్ఆర్సీ ఉంటుంది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఈ ఎన్హెచ్ఆర్సీకి సంబంధించిన చైర్మన్ మరియు ఇతర సభ్యులను కూడా భారత రాష్ట్రపతి నియామకం చేస్తారు. అదేవిధంగా ట్రిబ్యునల్స్ ఏవైతే ఉంటాయో పరిపాలనకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్ల యొక్క చైర్మన్లను భారత రాష్ట్రపతి నియామకం చేస్తారు. రేపు ఏర్పాటు చేయబోయేటటువంటి లోక్పాల్ వ్యవస్థకు సంబంధించినటువంటి చైర్మన్ మరియు సభ్యులను కూడా భారత రాష్ట్రపతి నియామకం చేస్తారు. వీటితో పాటు మనకు
ఈ ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ ప్రసార భారతి కానీ స్టాఫ్ సెలెక్షన్ కానీ రైల్వే బోర్డు కానీ ఇలాంటి వాటికి సంబంధించినటువంటి అధిపతులను కూడా నియామకం చేసేటటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది నియామకం చేసేటప్పుడు. ఎట్ ది సేమ్ టైం తొలగించేటప్పుడు కూడా నేను ఇక్కడ చెప్పినటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించేటప్పుడు అంటే తొలగించేటటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. వీరితో పాటు మనకి ఇతర యూపీఎస్సీకి సంబంధించినటువంటి చైర్మన్ సభ్యులు కావచ్చు, అదేవిధంగా అటార్నీ జనరల్ కావచ్చు, వీరందరినీ కూడా తొలగించేటటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. వీటితో పాటు దేశంలో వివిధ రాష్ట్రాలలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు నియమించేది గవర్నర్, తొలగించేది మాత్రం రాష్ట్రపతి. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను నియామకం చేసేది గవర్నర్ అయినప్పటికీ తొలగించేది మాత్రం రాష్ట్రపతి. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు నియమించేది గవర్నర్, తొలగించేది రాష్ట్రపతి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించేది గవర్నర్, తొలగించేది రాష్ట్రపతి. రాష్ట్ర లోకాయుక్త నియమించేది గవర్నర్, తొలగించేది రాష్ట్రపతి. ఇలా రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా నియమించేది గవర్నర్ అధికారాన్ని కలిగి ఉన్నప్పటికీ తొలగించేటటువంటి అధికారం మాత్రం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతి. ఇలా కొన్ని ఇతర అధికారాలను కూడా భారత రాష్ట్రపతి కలిగి ఉంటారు. దీంతో పాటు మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి 361 అధికరణ భారత రాష్ట్రపతికి సంబంధించిన కొన్ని ఇతర విషయాలను కూడా తెలుస్తుంది. ఇతర విషయాలంటే భారత రాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడు వారిపైన ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టకూడదు. రాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడు వారిపైన ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టడానికి అవకాశం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, వారిని అరెస్ట్ చేయకూడదు, అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉండదు. 3, వారు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాధికారాలపైన ఏ కోర్టులో కూడా సవాల్ చేయడానికి అవకాశం లేదు. 4, సివిల్ కేసులు నమోదు చేయాలంటే 2 నెలల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే భారత రాష్ట్రపతికి ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి మినహాయింపులుగా వీటిని పేర్కొనవచ్చును. 361 అధికరణ ప్రకారం గవర్నర్లకు రాష్ట్రపతులకు ఇద్దరికి కూడా ప్రత్యేకమైన మినహాయింపులు ఉంటాయి. ఇక్కడ మనం రాష్ట్రపతి గురించి చెప్తున్నాం కాబట్టి రాష్ట్రపతి పైన ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టకూడదు, రాష్ట్రపతిని అరెస్ట్ చేయకూడదు, రాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాధికారాలని ఏ కోర్టులో సవాల్ చేయకూడదు, రాష్ట్రపతి పైన సివిల్ కేసులు నమోదు చేయాలంటే 2 నెలల ముందు నోటీసు ఇవ్వాలి. ఇక్కడ రాష్ట్రపతి పైన క్రిమినల్ కేసులు పెట్టకూడదంటే ఒక ఆయన నన్ను ఏదో అడిగినాడు, సార్ భారత రాష్ట్రపతి ఎవరినన్నా కాల్ చేస్తాడు అప్పుడు కేసు పెట్టొచ్చా? పెట్టకూడదు. నిరంతరంగా పెట్టవచ్చు. ఏం సార్ మరి మీరు ఇంతకుముందు పెట్టకూడదు అన్నారు, ఇప్పుడు ఏం కేసులు పెట్టకూడదు? భారత రాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడు అతని అధికారానికి సంబంధించి కానీ అతడు పరోక్షంగా ఇతడు బాధ్యుడు అని చెప్పడానికి సంబంధించి కానీ కేసులు పెట్టకూడదు. రాష్ట్రపతి ఎవరైనా పొడిస్తే కేసు పెట్టకుంటుంటారా? రాష్ట్రపతి కాబట్టి నేను ఇతన్ని పొడి చేసినాను, ఇతన్ని కాల్ చేసినానని చెప్పొద్దే. అది కాదు. అది ఎలా ఉంటుందంటే కేసులు పెట్టడం అంటే ఇప్పుడు భారత రాష్ట్రపతి దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తారు. అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు జనరల్గా ప్రదర్శనలు, అంటే బహిరంగ సభలు, అంటే మీటింగ్లు పెట్టడం ఇవన్నీ నిషేధిస్తారు. జనం అలా కాకుండా ప్రదర్శన చేస్తున్నారు, పోలీసులు కాల్పులు జరిగినారు, దాంట్లో 1-2 చనిపోయినారు. సో భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించడం మూలంగా ఇవన్నీ జరిగాయి. కాబట్టి అన్నిటి మూల కారకుడు ఎవరంటే రాష్ట్రపతి. కాబట్టి అతన్ని అతని మీద కేసు పెట్టి పని అయిపోతున్నా అట్లా పెట్టకూడదు. అది అంశం. రాష్ట్రపతి యొక్క అధికారాలను వినియోగించినప్పుడు
ఏమైనా నష్టం జరిగితే దీనికి బాధ్యుడు రాష్ట్రపతి కాబట్టి ఇతని పైన కేసు పెట్టాలని చెప్పి ఆ కేసులు పెట్టకూడదు. రాష్ట్రపతిగా డైరెక్ట్గా నేనేం చేస్తే నువ్వు రాష్ట్రపతి కాబట్టి నీ మీద ఏం కేసు, ఎవరైనా మామూలు పిస్తలు తీసుకొని 4-5 కాలు చంపేసి నేను భారత రాష్ట్రపతిని కాబట్టి ఇలాంటి నేను చేస్తాను అది కాదు దాని అర్థం. ఒక ఆయన నన్ను అడిగింది కాబట్టి నేను చెప్పాల్సి వచ్చినాను. ఎందుకంటే ఇప్పుడు కూడా కొంతమంది డౌట్ ఉంటుంది, బయటికి చెప్పలేదు కానీ భారత రాష్ట్రపతి అయితే రాష్ట్రపతి మీద కేసు ఎందుకు పెట్టకూడదు మీ మనసులో ఉంటుంది. రాష్ట్రపతి తప్పు చేస్తే ఎట్లా, ఇట్లా పెట్టకుంటుంటే ఎట్లా, రాష్ట్రపతికి ఎందుకు కల్పించినారు మీ మనసులలో ప్రశ్న వస్తుంది కానీ బయటికి చెప్తే పక్కోలు ఏమన్నా అనుకుంటారు. ఇవన్నీ ఏమి ఉండవు. సబ్జెక్టు తెలుసుకోవాలనుకున్నప్పుడు ప్రశ్నించడమే మెయిన్ అన్నమాట. సో అంటే ఇక్కడ ఆలోచన చేసేది ఏంటంటే ఇప్పుడు పూణేలో రెల్వా పార్టీలకు 5 ఎకరాల ల్యాండ్ కేటాయించినారు. చాలా కాస్ట్లీ ల్యాండ్ కేటాయిస్తే దానిపైన కొంతమంది కోర్టుకు వెళ్ళినారు. మీరు ఎలా కేటాయిస్తారు అని చెప్పి. ఇప్పుడు రెల్వా పార్టీ రాష్ట్రపతిగా ఉంది కాబట్టి ఆమె తన అధికారాన్ని ఉపయోగించి ఇలా కేటాయింపజేసింది కాబట్టి భారత రాష్ట్రపతి పైన మనం క్రిమినల్ కేసు అది పెట్టకూడదు. నువ్వు నిన్ను కేటాయించమనే ఉన్నామని అధికారికంగా చెప్పిందా? లోకల్గా ఉండేటటువంటి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి ప్రభుత్వము అధికారులు ఒక నిర్ణయం తీసుకొని భారత రాష్ట్రపతి లాంటి అత్యున్నత పదవిలో మహారాష్ట్ర మొత్తం 60 సంవత్సరాల చరిత్రలో ఒకరికి వచ్చింది కాబట్టి మనం వాళ్ళ యొక్క గౌరవాన్ని కాపాడాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేసినారు. ఆ ప్రయత్నాన్ని వెంటనే ప్రతిభా పార్టీలే కారకురాలు ఆమె అందరిపైన ఒత్తిడి తీసుకొచ్చి ఇలా చేపిస్తుంటుందని చెప్పి కేసు అట్లా పెట్టకూడదు. నియమ నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా కేటాయిస్తే ఆ అంశం పైన ఎవరైతే కేటాయించినారో కేటాయించిన అధికారిని ప్రశ్నించవచ్చు. అంతేకాని దీనికి రాష్ట్రపతిని అట్లా పెట్టకూడదు. రిమోట్గా అంటే ప్రత్యక్ష సంబంధం లేకుండా ఉండేటటువంటి అంశాలలో రాష్ట్రపతిని ఒక పార్టీగా చేస్తూ రాష్ట్రపతిని బాధ్యులుగా చేస్తూ కేసులు పెట్టదు. దాని అర్థం ఉండదు. రైట్, ఇది రాష్ట్రపతికి ఉన్నటువంటి ప్రత్యేకమైన అధికారం. ఇక రాష్ట్రపతి ఎన్నికల విషయానికి వచ్చినప్పుడు భారత రాష్ట్రపతి యొక్క ఎన్నికను ఎవరు నిర్వహిస్తారంటే కేంద్ర ఎన్నికల కమిషనే నిర్వహిస్తుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహించేటప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించేటటువంటి సందర్భంలో రిటర్నింగ్ అధికారిగా ఎవరు వ్యవహరించాలి అనేది ఇక్కడ అంటే రిటర్నింగ్ అధికారిగా లోక్సభ సెక్రటరీ జనరల్ కానీ రాజ్యసభ సెక్రటరీ జనరల్ కానీ వ్యవహరిస్తారు. ఈ లోక్సభ సెక్రటరీ జనరల్ రాజ్యసభ సెక్రటరీ జనరల్ వ్యవహరించే పద్ధతి ఆల్మోస్ట్ మనం రాజ్యాంగ పరిషత్ దగ్గర నుంచి తీసుకున్నాం. 1950లో ఈ భారత రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్ ఎన్నికైనప్పుడు 24 జనవరి 1950 అంటే రాజ్యాంగం అమల్లోకి రావడానికి 2 రోజుల ముందు రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంపై నోటిఫికేషన్ ఇవ్వటం కానీ అప్లికేషన్లు స్వీకరించడం కానీ ఏకగ్రీవం ఎన్నికలకు ప్రకటించడం కానీ ఇవన్నీ కూడా చేసింది ఎవరంటే నాటి భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడైన కార్యదర్శి అయినటువంటి HVR అయ్యంగారే ఈ నిర్ణయం చేసినారు. కాబట్టి అదే పద్ధతిని ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం. అయితే ఆనాడు రాజ్యాంగ పరిషత్తు ఆ పని చేసినప్పుడు మనకు రాజ్యసభ లోక్సభ లేవు కాబట్టి ఒకటే రాజ్యాంగ పరిషత్ ఉన్నది. ఆ రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక పార్లమెంటుగా ఉన్నది. ఆ తాత్కాలిక పార్లమెంటు కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి నిర్వహించినారు. కానీ 1952 తర్వాత భారతదేశంలో పార్లమెంట్ ఏర్పడింది, రాజ్యసభ లోక్సభలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒకసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ దీనికి అంటే రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తాం, మరొకసారి లోక్సభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఓకే, సో మరి 2007 తిరుమల ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు దీనికి రిటర్నింగ్ అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే PDP ఆచార్య లోక్సభ సెక్రటరీ జనరల్. 2012లో ఈ ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు రిటర్నింగ్ అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి రాజ్యసభ సెక్రటరీ జనరల్ అయినటువంటి VK అగ్నిహోత్రి. ఓకే, అది రాష్ట్రంలో 1950లో భారత రాష్ట్రపతిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్
ఎన్నికైనప్పుడు నాడు తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరించే రాజ్యాంగ పరిషత్ యొక్క కార్యదర్శి అయిన హెచ్విఆర్ అయ్యంగార్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించినారు. నెక్స్ట్ 1952 నుండి రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఒకసారి లోక్సభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించగా మరొకసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. నెక్స్ట్ 2007లో రిటర్నింగ్ అధికారిగా 2007 రాష్ట్రపతి ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన వారు 2007 రాష్ట్రపతి ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన వారు PDT ఆచారి బ్రాకెట్లో లోక్సభ సెక్రటరీ జనరల్ 2007లో కదా. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన నెక్స్ట్ 2012 రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ VK అగ్నిహోత్రి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు. నెక్స్ట్ 1992 నుండి భారత రాష్ట్రపతి
ఎన్నికల సందర్భంగా ఏ రాజకీయ పార్టీ కూడా తన సభ్యులకు విప్పు